guys, what's up? My name is Priyanka. Welcome or welcome back to my channel Beauty Travel Beds. In case you guys like watching content like fashion, hauls, beauty and lifestyle, please do subscribe to my channel and be part of my cute little community. So definitely you're gonna love all the videos. So today I'm gonna share all my bag collection, not all the bags. So I'm gonna divide the bag collection into two parts. Like one is tote bags and other is like sling bags and party wear bags. So today we are filming like tote bags. I'm so excited to share my bags, So without any further ado, let's get into the video. E bag anamata. So idi I think Mini West nunchi తీసుకున్నాను ఈ బ్యాగ్. సో నాకంటే యాక్చువల్లీ ఈ ప్రింట్ చాలా నచ్చింది. నాకు ఈ ప్రింట్ చాలా క్యూట్గా ఉంది కాబట్టి బ్లాక్ కలర్లో దాట్ డైలీ వేర్కి చాలా ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ లైక్ 1400 ఆర్ 1500 మధ్యలో ఉంది. కానీ రియలీ అండి చాలా సూపర్ క్వాలిటీ ఉంది. అండ్ ఈ చైన్ ఇవైతే ఉన్నాయి కదా, ఈ గోల్డెన్ చైన్స్, ఈ హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఓపెన్ చేసేస్తే ఇలా ఉంటుందన్నమాట. సో టూ పార్టీషన్స్ వచ్చాయి. లైక్ కావాల్సిన మంచి టోట్ బ్యాగ్స్ అంటే కొంచెం మనకి అన్నీ ఈజీగా పెట్టుకోవడానికి ఉంటుంది కదా, లైక్ ఏమంటారు స్టఫ్ ఎక్కువ మనము పెట్టుకోవచ్చు అనమాట. సో నైస్ స్పేషియస్ అండ్ ద క్వాలిటీ ఆల్సో వెరీ గుడ్. ఇఫ్ యూ వాంట్ టు బై ఐ విల్ ప్రొవైడ్ మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అనమాట దీంట్లో. సో that's it. This is about this bag. ఈ బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇట్స్ లైక్ కాలేజ్ గర్ల్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. కాలేజ్ అని కాదు, ఎవరైనా ఇష్టం, ఎవరికి నచ్చితే వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరికైనా సెట్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్. కమింగ్ టు నెక్స్ట్. సో ఇది వచ్చేసి టాన్ కలర్ అండి. దిస్ ఈజ్ లైక్ సూపర్ యాక్చువల్లీ ఏంటంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది ఈ బ్యాగ్. దీనికి ఏంటంటే ఇక్కడ స్టిఫ్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఇది దాని తర్వాత ఇలా మనం షోల్డర్కి వేసుకోవడానికి కూడా ఈజీ అయ్యేటట్టు ఇచ్చారనమాట. అండ్ దీనికి ఇంకొకటి ఏంటంటే లాంగ్ స్లింగ్ కూడా ఉంది, బట్ నేనైతే యూజ్ చేయను ఎక్కువ. సో టాన్ బ్రౌన్ అనమాట. చాలా యాక్చువల్లీ ఏంటంటే ఇది మొత్తం లెదర్ అండి, ప్యూర్ లెదరు. మేబీ ఇట్ కాస్ట్ అరౌండ్ లైక్ 3,000 or 4,000, అంత ష్యూర్గా లేను. చాలా లాంగ్, మేబీ 2016 or 17లో తీసుకున్నాను, బట్ స్టిల్ చాలా కొత్తగా ఉందన్నమాట. ఎందుకంటే మనం తీసుకున్న ఏవైనా కానీ కొంచెం మనం మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ లాంగ్ లైఫ్ ఉంటుంది అనమాట. మనం ఎలా పడితే అలా పడేసేస్తే అది ఖరాబ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ సో నైస్. యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో కంపార్ట్మెంట్స్ ఎక్కువ ఏమి ఉండవు, లైక్ ఓన్లీ వన్ కంపార్ట్మెంట్ సంథింగ్ ఇన్సైడ్. సో ఇదైతే ఉన్నాయి దీంట్లో. సో ఆర్గనైజ్ చేయడానికి అవసరం వస్తుందని చెప్పేసి జిప్లో కవర్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇట్స్ వెరీ ప్రిటీ అండి. లోపల ఓన్లీ వన్ ఉంటుంది, కావాలంటే మనము యూ కెన్ డంప్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ఇట్. చాలా స్పేషియస్గా ఉంది. దిస్ ఈజ్ ఇట్ అబౌట్ దిస్ బ్యాగ్. సో మీకు ఇది నాకు తెలిసి చాలా ఇయర్స్ కాబట్టి దీని లింక్ ఎక్కడ దొరకకపోవచ్చు అండి. ఇన్ కేస్ ఒకవేళ నాకు లింక్ యాక్చువల్లీ ఇది నేను స్టోర్లో తీసుకున్నాను, ఒకవేళ దొరికిందంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అదర్వైజ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. సో కమింగ్ టు నెక్స్ట్ బ్యాగ్ ఈజ్ లైక్ బ్యాక్ ప్యాక్ అనమాట. దిస్ బ్యాక్ ప్యాక్ ఈజ్ లైక్ సూపర్ వావ్. మనం ట్రావెలింగ్లో మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ట్రావెలింగ్లో మనం షోల్డర్ ఎక్కువ వేసుకున్నా మనకి పెయిన్ వస్తుంది కాబట్టి మనం ఇలాంటి బ్యాక్ ప్యాక్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ అనమాట. చాలామందికి ఏంటంటే షోల్డర్ పెయిన్ ఎక్కువ ఉంటుంది, బట్ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాంటి బ్యాక్ ప్యాక్ చాలా కంఫీగా ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే టూ కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. వన్ ఈజ్ లైక్ స్మాల్ కంపార్ట్మెంట్, అనదర్ వన్ ఈజ్ లైక్ బిగ్ వన్. సో దీంట్లో ఒకటి ఏంటంటే పాకెట్ కూడా ఇచ్చారనమాట, స్మాల్ పాకెట్ లైక్ దేనికైనా. అండ్ వన్ మోర్ ఈ స్మాల్ వన్ అనమాట దీంట్లో. అండ్ సో గోల్డెన్ జిప్ గోయింగ్ అరౌండ్. అండ్ ఇంకొకటి, సో మన ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ రాబరీ అవ్వకుండా ఉండాల్సిన థింగ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ బ్యాగ్లో మనకి ప్రొవైడ్ చేశారు, లైక్ వాలెట్ లాంటిది, ఎనీ కార్డ్స్, ఫోన్ లాంటివి మనం బ్యాగ్ పెట్టుకోవచ్చు. సో మనకి ప్రాబ్లం ఉండదు అనమాట. సో సేఫ్టీ. సో ఇదే బ్రాండ్ అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఒకప్పుడు నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ ఇది. అనదర్ బ్యాగ్, ఇట్ ఈస్ లావి
వారి బ్యాగ్ అనమాట. ఇది మాత్రం చెప్పాలంటే దిస్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ అనమాట. ఐ రియలీ లవ్ దిస్ వన్. దీన్ని ఐ వోర్ టన్స్, చాలా అంటే చెప్పలేను నేను. లైక్ ఇన్నిసార్లు వేసుకున్నాను నేను చెప్పలేను. ఆఫీస్ వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ 2 years వరకు కంటిన్యూగా ఇదే వాడాను, ఎందుకంటే ఇది గిఫ్ట్ కాబట్టి. సో మా హస్బెండ్ నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఇది నాకు గిఫ్ట్ చేశాడు. సో రియలీ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ దీనికి ఇది కొంచెం కలర్ ఫేడ్ అయినట్టుంది. హార్డ్వేర్ వచ్చేసి గోల్డెన్ హార్డ్వేర్. అండ్ ఇక్కడ ఒక జిప్ ప్రొవైడ్ ఇక్కడ ఒక జిప్ ఉంది, దీంట్లో సమ్ స్టఫ్ ఉంది దీంట్లో. అండ్ దీనికి సేమ్ 2 పార్టిషన్స్ ఉంటాయి అండ్ 1 జిప్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్మాల్ పాకెట్స్ అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక జిప్ ఇచ్చారనమాట. నేను మోస్ట్లీ జిప్ ఎక్కువ పెద్దగా యూజ్ చేయను. సో దిస్ ఈజ్ లైక్ సో నైస్ కలర్ కదా అండి. వెరీ డెఫినెట్లీ ఐమ్ నాట్ గోనా రైట్ దిస్ వన్. ఐల్ కీప్ విత్ మీ అమ్మ. ఇది ఖరాబ్ అయిపోయి 2 half pieces అయినా కానీ ఐల్ బీ దాచిపెట్టుకుంటాను, బికాస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ గిఫ్ట్ ఫ్రమ్ మై హస్బెండ్. సో ఐ లవ్ ఇట్. అండ్ లాస్ట్ tote bag is this is like ఏంటంటే ఎంకే బ్యాగ్కి మైకేల్ కోర్స్ అనమాట. ఇది ఈ ఎంకే బ్యాగ్ ఏంటంటే మొత్తం ఎంకే అని చెప్పేసి బ్రాండింగ్ ఇచ్చారు. సో దీనికి 2 pockets ఉన్నాయి. సో మనకి హ్యాండీగా ఏదైనా యూ కెన్ డ్రాప్ ఎనీథింగ్, సో యూ కెన్ స్లిప్ ఎనీథింగ్ అనమాట. సో విచ్ ఇస్ లైక్ హ్యాండీగా మన ఫోన్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇట్ గివ్స్ 1 జిప్, గోల్డెన్ జిప్ గోయింగ్ అరౌండ్. అండ్ లోపల వచ్చేసి లైక్ దిస్ ఈజ్ 1 compartment. అండ్ ఇది వచ్చేసి ల్యాప్టాప్ అనమాట. సో ఆఫీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేశాను. ఇది మేబీ ఇది ఫస్ట్ వస్తుంది అది ఫస్ట్ వస్తుంది యాక్చువల్లీ నాకు తెలియదు. సో దాంట్లో ఇక్కడ ఈ పాకెట్స్ ప్రొవైడ్ చేశారు, ఇది కనిపిస్తుంది అనుకుంటా. అండ్ 1 zipper. అండ్ ఇక్కడ కూడా చాలా కంపార్ట్మెంట్స్, చిన్న కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. దీని కాస్ట్ 34,000 to 35,000 ఉందన్నమాట. సో అనేవి చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. అండ్ మనం ఏం చేయాలంటే మనం యూజ్ చేసిన ప్రతి క్లీన్ చేసేసి ఏదైనా వాట్ యు సే, సారీ అండి చాలా వేడి ఉంది, స్వెట్టింగ్ అనమాట. సో యాక్చువల్గా యూజ్ చేసిన ప్రతిసారి వెట్ క్లాత్, కాటన్ బ్యాగ్స్ ఉంటాయి కదా. సో కాటన్ బ్యాగ్స్ యాక్చువల్లీ వీటితో పాటు మనకి ఏమి ఇస్తారంటే డస్ట్ బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో పెట్టేసేవచ్చు. ఒకవేళ డస్ట్ బ్యాగ్స్ లేనప్పుడు ప్లీజ్ మీ బ్యాగ్స్ని మాత్రం ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ బ్యాగ్స్లో మాత్రం స్టోర్ అసలు చేయకండి. లెదర్ ఖరాబ్ అయిపోతుంది, ప్లాస్టిక్లో స్టోర్ చేయకండి. అది ఏమంటారు, కాటన్ అంటారు కదా, కాటన్ క్లాత్స్ లాంటివి, కాటన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అలాంటి బ్యాగ్స్లో స్టోర్ చేస్తే సో దీని లైఫ్ స్పాన్ అనేది కొంచెం ఎక్కువైపోతుంది. సో ఖరాబ్ అవ్వదు. 10 years తర్వాత అయినా కూడా చాలా నీట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అన్నమాట. సో హ్యావ్ 1 more బ్యాగ్ నుండి. సో దీనికి ఒక పెద్ద జిబ్బర్ అనమాట, దీన్ని దాన్ని. సో ఇలా ఉంటుంది. సో ఇలా వచ్చారనమాట, ఇది ఇలా ఉంది. అండ్ బ్యాక్లో జిప్ ఇచ్చారనమాట. అండ్ ఫ్రంట్లో ఇంకొక జిబ్బర్, సారీ ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఉంది. మనం ఓపెన్ చేస్తే సో పెద్ద కంపార్ట్మెంట్, మధ్యలో పార్టీషన్ ఇచ్చారు దీనికి. సో మనకి ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే జిప్పర్లో పెట్టుకోవడానికి. అండ్ 2 పార్టీషన్ చిన్న పాకెట్స్ టైప్ ఉన్నాయి అండ్ 1 జిప్పర్ అనమాట. సో దిస్ ఈజ్ నైస్. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేను. లెట్స్ హోప్ దేనికన్నా వాడదాం దీన్ని. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నాను, ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా వాటిని బట్టి నేను ఫర్దర్గా వీడియోస్ తీస్తానన్నమాట. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.